पहुंचने में देर हुआ है। इसीलिए देश में हर राज्य से चुन चुनकर उनके राज्य स्तर पर जितने भी डिस्ट्रिक्ट नहीं पहुंचा उनको एस्पिरेशनल डिस्ट्रिक्ट ऐसा नाम दे करके एकदम फोकस्ड तरीके से उन जिला को डेवलप करने का एक पद्धति है। रायचूर भी और यादगीर भी दोनों एस्पिरेशनल डिस्ट्रिक्ट है, मतलब बहुत काम फोकस्ड तरीके से डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन भी और राज्य सरकार भी और केंद्र सरकार भी इधर करना आवश्यक है। यही है ये एस्पिरेशनल डिस्ट्रिक्ट का विषय। हम यादगीर को जब याद करते हैं, इधर प्राइमरीली एग्रीकल्चर ही मेन एक्टिविटी है, किसान खेती करने में ही ज्यादा एक्टिविटी होती है। और इधर नेट सोन एरिया मतलब जहां खेती एक्चुअली होता है इस जिला में, इसका टोटल जिला के स्तर को कंपेयर करेंगे, जितना भी जगह है उसमें कितने हद तक किसानी करते हैं, खेती बाड़ी करते हैं, वो 75% ऑफ द डिस्ट्रिक्ट है। मतलब इस एक डिस्ट्रिक्ट में 2/3 भूमि और जमीन खेती के लिए उपयोग में आया है। और ये खेती में जितने भी उत्पादन होता है उसको सही तरीके से अगर हम उपयोग करते हैं और उसको सही दाम मिलने के लिए कोशिश करते हैं, वो भी पहला कदम होगा इस डिस्ट्रिक्ट को ऊपर उठाने के लिए। सो ये अगर रियलिटी है, बाकी सब विषय का एक बार हम अपना देखना चाहिए। और एमएलए जी बेटे हैं, राज्य सरकार से अधिकारी भी आए हैं और एमएलसी भी इसी इलाके के एक वरिष्ठ फिलॉन्थ्रोपिस्ट है, स्कूल्स चलाते हैं, उनका भी इधर हम डायस में विराजमान है, उनसे भी तो चैलेंज हमारे सामने रखने में हमें ये याद होगा और हमें ये भी हमारे मन में विषय आएगा कि इधर क्या और करना चाहिए। लोगों के एस्पिरेशंस, अभी मैं बैठे मेरे पास एमएलए जी आकर के लोगों के मेमोरेंडम दिया है, मैं जरूर उन सबको पूरे पढ़कर करूं। मगर టాయిలెట్స్ లేదు, క్లాస్ రూమ్ లో సరైన వ్యవస్థ లేదు, మహిళలు ఎట్లా వస్తారు స్కూల్కి, అది ఒకటి. రెండోది మంచినీరు సరఫరా ఉండాలి. దాని తర్వాత ఏదైనా జబ్బు వచ్చిందంటే హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్లో డాక్టర్ ఉండాలి, నర్సు ఉండాలి, మందు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ యాదగిరి ఇవన్నిటినీ ఆంకడా తీసుకొని ఏ డిస్ట్రిక్ట్ ఏ ఊరు ఎంత ర్యాంకులో ఉంది అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి పెడతారు. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నా పూరా భారతదేశం విషయం మీకు చెప్పట్లా, ఒక కర్ణాటక విషయం చెప్తున్నా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కర్ణాటక మాత్రం నేను మాట్లాడుతున్నాను. కర్ణాటకలో యాదగిరి ఎక్కడ ఉందండి? నేల మీద ఉంది. ర్యాంక్ మేల్ నుంచి పై నుంచి కింద వచ్చిందనంటే చప్పట్టు చేయకండి, నాకు ఏడుపు వస్తుంది, నిజంగా ఏడుపు వస్తుంది. నంబర్ 1లో లేదు, నంబర్ 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, లాస్ట్ లో ఉందండి యాదగిరి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆ విషయంలో యాదగిరి లాస్ట్ లో ఉంది. నాకు మనసు బాధతోటి చెప్తున్నా. సరే నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు తల్లి ఏంటి అని మీరు అడగవచ్చు, అయినా నేను ఇంకా చెప్పి నా విషయం जो मैंने उनसे बात की उसको दोबारा जिक्र करना चाहती हूँ. वो क्या है? 22,500 मेट्रिक टन
शेंगा उत्पादन होता है सिर्फ यादगीर में 22,500 మెట్రిక్ టన్ పల్లీల ఉత్పాదన ఇక్కడ అవుతుంది యాదగిరి ఒక్క డిస్ట్రిక్ట్ లో. ఇప్పుడు మనం యూనిట్ పెట్టాం, దాంట్లో ఆ పల్లీల్ని రోస్ట్ చేయడమో దాంట్లో నుంచి నూనె తయారు చేయడమో ఎడిబుల్ ఆయిల్, లేదు మూంగ్ఫలి పీనట్ బటర్ తయారు చేయడమో ఇట్లా చేసి ఐటీసీ ద్వారా మార్కెట్లో దాన్ని అమ్మడానికి చక్కటి ఒక ప్లాన్. అంటే ఇక్కడ ఉన్న రైతు దగ్గర నుంచే వాళ్ళ మూంగ్ఫలిని తీసుకో, ఈ యూనిట్ ని రైతు కుటుంబంలో ఉన్నట్టు మహిళలు పిల్లలు అందరూ వచ్చి పనిచేసి నడిపించుకోండి. దాని తర్వాత వచ్చే ప్రోడక్ట్ మంచి క్వాలిటీలో వస్తుందా అని చూడడానికి ఇక్కడే ఒక క్వాలిటీ టెస్టింగ్ సెంటర్ పెట్టించి ఈ ప్రోడక్ట్ ఒక్కొక్కటిని టెస్ట్ చేసి తర్వాత ఐటీసీ లాంటి కంపెనీ తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ చేసుకుంటారో చేసుకొని దాని ద్వారా మీకు మంచి రేటు దొరుకుతుంది. ఆ రేటుని పెట్టుకుని ఇంకా మీరు బాగా నడపవచ్చు.